హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న లవ్ ఫెయిల్యూర్ మీద ఒక లిరికల్ వీడియో క్రియేట్ చేయగలవా అని రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. మీకోసం అయితే చాలా కష్టపడి ఆ యొక్క లిరికల్ వీడియోకి నేను 30 మినిట్స్ దాకా కష్టపడి ఆ యొక్క లిరికల్ వీడియో అయితే డిజైన్ చేశాను. సో బేసిక్గా చెప్పాలంటే ఒక్క మాటలో పిల్ల వద్దురా మామ అంటూ ఒక లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేశాను. సో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఫస్ట్ మీరు థంబ్నెయిల్ ఫోటో చూశారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని ఈ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా చూడండి. తొక్కలు నిలవరు కోసం పంచకి దూరం అయిపోవాలి, పిల్ల జోలికి వెళ్ళొద్దు నాన్నా. చూసాను కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఒక అద్భుతమైన లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంటో, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది, చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా ఒక వెబ్సైట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటారండి. సో యాడ్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ టు మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీ యొక్క ఇమేజ్ని మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇలా పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా మన యొక్క ఫోటో కూడా పిఎన్జీ రూపంలో ఉండాలి, లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. సో ముందే చెప్తున్నాను, మీ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ని పిఎన్జీగా మార్చుకోండి. మీకు తెలియకపోతే మీ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలనేది వీడియో కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలని వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక రెడ్ డాట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క రెడ్ డాట్ ఎఫెక్ట్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా మనకు లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్గా మన యొక్క ఫేస్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీరు టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ యానిమేషన్స్ మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని కరెక్ట్ ఎఫెక్ట్ వచ్చేలా పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక బ్రోకన్ హార్ట్ అనే ఒక టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా మనకు పైన కార్నర్లో ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్
నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఏ అయితే నేను యాడ్ చేశానో ఆ యొక్క ఇమేజ్లు అన్నీ కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎండ్ వరకు డ్రాగ్ చేసుకుని ఓకే. సో ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఏదైతే టెంప్లెట్ యాడ్ చేశానో ఆ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది ఓకే. సో చాలా మందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు డబ్బులు అడుగుతుంది, ప్రీమియం అడుగుతుంది అని చాలా మంది కూడా అడిగారు. ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఒక్కటే, బ్లెండింగ్ ఆప్షన్ రాకపోయినా మీ మొబైల్లో డబ్బులు అడిగినా కూడా మీ దగ్గర ఉన్న అప్లికేషన్ వెంటనే అన్ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనిమాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ కైనిమాస్టర్ డౌన్లోడ్ చేసుకొని నేను యూజ్ చేసేదే వస్తుంది. బ్లెండింగ్ అని ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ మీ యొక్క ఇమేజ్ ఏదైతే ఫస్ట్ యాడ్ చేశారో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్ మీద టచ్ చేసి ఇక్కడ బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. అంటే ఆ యొక్క టెంప్లెట్కు మన యొక్క ఫోటో ఫస్ట్ వస్తుంది. వచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే చూడండి మనకు లిరికల్ స్టార్ట్ అవుతుంది ఓకే. సో ఇక్కడ లిరికల్కున్న మ్యూజిక్ అయితే ఫస్ట్ నేను రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సాంగ్స్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి. సో అందుకు నేనైతే రిమూవ్ చేశాను. సేమ్ ఈ యొక్క లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వెళ్ళి ఈ యొక్క లిరికల్ను కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకొని కొద్దిగా మళ్ళీ అదే లిరికల్ మీద టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇక్కడ మనకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకొని సో ఇక్కడ పెట్టేసి నేను మళ్ళీ కింది స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ ఇవ్వండి ఓకే. స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో ఒక ఎఫెక్ట్ అన్నీ క్లియర్ అయిపోయినట్టే ఓకే. సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. సో ఇలా మనకు లిరికల్ వస్తుంది అండ్ మన యొక్క స్టైల్కు వావ్ అమేజింగ్ కదా గైస్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడతో కంప్లీట్ అయినట్టే. సేమ్ ఇంకా లాస్ట్ మనకు ఫైనల్గా బార్డర్ లైన్ ఇద్దాం. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను కదా బార్డర్ ఇమేజ్ లింక్ అని ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే బార్డర్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇక్కడ నుంచి ఇంకా వెరిఫై చేసుకోండి. సో చూడండి మనకు ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా గైస్. సో లిరికల్కున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేశాను. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఓకే. సో ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని ఇలా మనకు పిల్ల వద్దురా మామ అంటూ ఈ యొక్క లిరికల్ వీడియో అనేది సెటప్ అనేది చేసుకోవచ్చు ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది. సెరాప్స్ని మీరు టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అని ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.